హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసేసి ఏఎంబి మాల్లో ఉన్న షాప్స్ చూద్దాము, ఏదైనా షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము అనమాట. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా షాపింగ్ చేసాము. థంబ్నెయిల్లో మీకు ఆల్రెడీ కొంచెం అర్థమైపోయి ఉంటుంది. అర్థం అవ్వకపోయి ఉంటే గెస్ చేస్తూ ఉండండి. అండ్ మేమైతే ఇక్కడ పార్కింగ్లో బైక్ పార్క్ చేసుకుంటున్నాము. అండ్ వెళ్ళి యాక్చువల్గా మినిసో కానీ ఏమన్నా వెళ్దాము. మినిసోలో చాలా ఐటమ్స్ ఉంటాయి కదా మనకు కావాల్సినవి, చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము. కానీ ఒక పని కోసం అని వెళ్తే ఇంకొక పని అయిపోయిందనమాట అక్కడికి వెళ్ళేసరికి. అండ్ ఏఎంబి మాల్లో అయితే మేబీ ఆషాఢమనో లేకపోతే ఏమో తెలియదు, కానీ చాలా ఆఫర్స్ ఉన్నాయి. ప్రతి స్టోర్ ముందు ఏదో ఒక ఆఫర్ బోర్డు ఉందన్నమాట. మేబీ జూలై మంత్లో జనరల్గానే అన్ని షాప్స్లో ఏదో ఒక ఆఫర్ ఉంటుంది. అండ్ ఇంకా మాల్లో కూడా పెట్టేశారు అన్నీ 70% ఆఫ్, 50% ఆఫ్, బై 2 get 2 అని చెప్పేసి ఇలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఎవరికన్నా షాపింగ్ చేయాలి అని అనేసి అనుకుంటే మాత్రం జూలై మంత్ చాలా మంచి, అంటే కొంచెం తక్కువ కాస్ట్లో మనం ఎక్కువ షాపింగ్ చేసేయచ్చు అనమాట. ఎవరన్నా షాపింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మిస్ చేసుకోకండి. అండ్ ఇకపోతే ఇదంతా మాల్. నేను యాక్చువల్గా ఇంతకుముందు ఏఎంబికి 2-3 times వెళ్ళాను, కానీ ఈసారి నాకు చాలా కొత్త స్టోర్స్ కనిపించాయి. ఆగ్రోమెక్ వాళ్ళవి అండ్ చాలా డెకరేషన్ ఐటమ్స్కి సంబంధించిన షాప్స్ అయితే ఎన్ని కనిపించాయో అసలు అన్నీ కూడా వెళ్ళి చూడాలి అని అనేసి అనిపించింది. కానీ కొన్ని మాత్రమే చూడగలిగాను, కానీ ఈ వీడియోలో మాత్రం ఏమీ క్యాప్చర్ చేయలేదు. ఆగ్రోమెక్ ఉంది అండ్ ఇంకొక 1 or 2 డెకరేషన్ ఐటమ్స్కి సంబంధించిన ఉన్నాయి, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. మీకు స్పెసిఫిక్గా ఏదన్నా ఒక షాప్ మొత్తం ఎండ్ టు ఎండ్ టూర్ కావాలి, అసలు అందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అండ్ కాస్ట్ ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలి అని అనిపిస్తే నాకు కింద కమెంట్ చేయండి. ఏదైనా ఒక స్పెషల్ స్టోర్ గురించి వీడియో కావాలి అంటే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అది తీయడానికి. అండ్ ఇంక ఇప్పుడైతే ఏఎంబి అంతా చూస్తున్నాం అనమాట. మంచి షాప్స్ ఏమున్నాయి, మనం ఎక్కడ షాపింగ్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ వెతుకుతున్నాము. యాక్చువల్గా బ్లాక్ బిట్స్ తీసుకోవాలి అని అనేసి అనుకొని వెళ్దాము అనుకున్నాం అనమాట ఏఎంబి. అందుకని స్టోర్ కోసం వెతుకుతున్నాము. ఆల్రెడీ గోల్డ్ స్కీమ్ కట్టున్నాము. సో ఆ స్కీమ్ కట్టాం కాబట్టి ఇంక అక్కడే తీసుకోవాలి. రిలయన్స్ జ్యువెల్స్లో కట్టాము, అందుకని రిలయన్స్ జ్యువెల్స్ ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి అన్ని స్టోర్స్ తిరుగుతుంటే చూడండి ఇలా చాలా షాప్స్ కనిపించాయి. ఎంత మంచిగా ఉన్నాయో స్టోర్స్ అన్నీ. అయితే ఏఎంబిలో చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. మనం ఖచ్చితంగా విజిట్ చేసి చూడాల్సినవి. వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా వెళ్ళండి. అండ్ ఈ గోల్డ్ స్కీమ్ కట్టి కొంచెం డిస్సాటిస్ఫైడ్గానే తీసుకున్నాము అని చెప్పాలి ప్రోడక్ట్. అసలు ఎలాంటి బ్లాక్ బిట్ సెలెక్ట్ చేసుకున్నాను, స్కీమ్ డీటెయిల్స్ ఏంటి అండ్ నాకు ఎక్కడ డిస్సాటిస్ఫైడ్గా అనిపించింది, అంటే కొంచెం చీట్ చేసినట్టు ఎందుకు అనిపించింది ఏంటి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ గోల్డ్ షాపింగ్ వీడియోలో పెట్టానమాట. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ ఇంకా ఇక్కడైతే అన్ని షాప్స్ వెతుకుతున్నాను. ఇంకా మొత్తం తిరగడం అయిపోయి ఇంటికి వెళ్దాము అని అనుకున్నప్పుడు ఈ కార్పెట్ షాప్ దొరికిందనమాట. నేను యాక్చువల్గా చాలా డేస్ నుంచి కార్పెట్స్ చూస్తున్నాము. అండ్ అదేంటంటే ఎక్కువ ఫ్లిప్కార్ట్లో చూశాను, ఆన్లైన్ ఆర్డర్ చేద్దాం అండ్ ఫ్లిప్కార్ట్ కూపన్స్ కూడా ఉంటాయి కదా తెచ్చుకుందాము అని చెప్పేసి. కాకపోతే ఎక్కడ మంచిగా దొరకట్లేదు, అంటే ఇంట్లో ఉన్న సోఫాకి కస్టమైజ్డ్గా ఉండాలి కదా, సో అలా దొరకలేదన్నమాట. సో అలా ఏమన్నా మనకు కావాల్సిన సైజులో దొరుకుతాయేమని చెప్పి ఊరికి వెళ్ళాం. స్టోర్కి కొనాలి అన్న ఉద్దేశం లేకుండానే వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళినాక రాయేష్కి కార్పెట్ బాగా నచ్చాయన్నమాట. అన్ని మోడల్స్ బాగున్నాయి. అండ్ ఇక్కడ టిప్ ఏంటంటే వాళ్ళు చాలా చెప్తున్నారు. నాకైతే 7,000 8,000 చెప్తే నేను 3,000కి అడిగాను. సో అంత హాఫ్కి హాఫ్ బార్గెన్ చేసినా కూడా ఇస్తున్నారు అనమాట. ముందు కొంచెం ఎక్కువ చెప్తున్నారు. సో మంచిగా బార్గెన్ చేయగలిగిన వాళ్ళు అండ్ కార్పెట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ బార్గెన్ చేస్తే మంచి కార్పెట్స్ దొరుకుతాయి. ఇప్పటికీ నేను 3,000 కూడా తీసుకుంది అంటే రీజనబుల్ కాస్టో కాదో నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో ఊరికే తీసుకునే ఉద్దేశం లేకుండా లోపలికి వెళ్ళాం కాబట్టి క్యాజువల్గా అడిగేశాను 3,000 అని. ఆయన ఓకే అనేసారు. ఇంకా ఓకే అన్నాక నో చెప్పలేం కదా అని చెప్పేసి ప్యాక్ చేయించేసామన్నమాట. సో కమెంట్ చేయండి 3,000 బెస్టా వేస్టా అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే నేను ఇంకా మిగతా కార్పెట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఆల్రెడీ మా కార్పెట్ ప్యాకింగ్ అవుతుంటే ఓన్లీ కార్పెటే కాదు డోర్ మ్యాట్స్ కూడా కాస్ట్ అయితే బాగానే చెప్తున్నాడు. డోర్ మ్యాట్స్ కూడా 700-800 అలా. మేబీ కార్పెట్స్కి ఎలాగో 50% తగ్గించేసాడు కాబట్టి డోర్ మ్యాట్స్ కూడా తగ్గించవచ్చు. అండ్ ఇది ఏఎంబిలో ఫస్ట్ ఫ్లోర్లో, అంటే గ్రౌండ్ ఫ్లోర్ అంటున్నారు వాళ్ళు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట. వెళ్ళి తీసుకోవాలని అనుకున్న వాళ్ళకి నేనైతే సజెస్ట్ చేస్తాను. అది కూడా ఓన్లీ బార్గెన్ చేయగలిగిన వాళ్ళకి సజెస్ట్ చేస్తాను.
నాకైతే మా కార్పెట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి కొన్ని డోర్ మ్యాట్స్ చూస్తున్నాను అనమాట. ఇవన్నీ కార్పెట్సే. ఇది అయిపోయిన అండ్ ఈ కార్పెట్స్ కూడా అది చూసి తీసుకోండి. కొన్నిటికి ఏంటంటే ఆ ఫర్ ఇలా పీక్తుంటే వచ్చేస్తుంది, కొన్నిటికి కొంచెం స్టాండర్డ్గానే ఉందన్నమాట. సో ఇక్కడైతే ఆయన మాది బిల్ చేసేసి ఇచ్చేస్తున్నారు. జస్ట్ పేపర్ మీద బిల్ రాసి ఇచ్చారు. అండ్ గ్యారెంటీలు అలాంటివి ఏమీ లేవు. వారంటీ ఉందా అని అనేసి అడిగితే మీకు ఆన్లైన్లో కొంటే వారంటీ వస్తుందా, ఇక్కడ మాత్రం ఎలా ఇస్తాం మేడం అని మాట్లాడారనమాట. అండ్ ఇంకా నేను తీసుకున్న కార్పెట్ కన్నా కూడా వెనక వాల్కి అతికిచ్చిన కార్పెట్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే అవి మన ఇంట్లో సెట్ అవ్వవు. ఎవరికన్నా చాలా పెద్ద పెద్ద డూప్లెక్స్ ఇల్లులు అలా ఉన్న వాళ్ళకి ఇలాంటి కార్పెట్స్ కింద వేసుకున్నా లేకపోతే వాల్ పెయింటింగ్ లాగా వాల్కి అతికించుకున్నా కూడా చాలా బాగుంటాయి. అండ్ చిన్న చిన్న కార్పెట్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఇంట్లో జస్ట్ ఒక చిన్న డిఫరెంట్ లుక్ క్రియేట్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతాయి అన్నమాట. కింగ్ కార్పెట్స్ అని చెప్పేసి ఏఎంబి మాల్లో. సో నేనైతే 100% సజెస్ట్ చేస్తాను. బట్ ఖచ్చితంగా మోర్ దెన్ 50% బార్గెయిన్ చేయండి. అండ్ మీరైతే కమెంట్ చేయడం మర్చిపోకండి. కింద కార్పెట్ 3000 తక్కువ కాస్టా ఎక్కువ కాస్టా అని చెప్పేసి ఈ కార్పెట్కి. అండ్ ఇందాక చెప్పాను కదా డోర్ మ్యాట్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి. ఇవే నాకు క్లాత్ యాక్చువల్గా బాగా నచ్చింది. అండ్ వాటి మీద ఉన్న ఆ ఫుట్ ప్రింట్స్ అంటే మోడల్ కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. డిఫరెంట్గా అనిపించింది. రెగ్యులర్గా ఇప్పటి వరకు అంటే ఐకియాకి వెళ్ళినా ఏదైనా ఎక్స్పోకి వెళ్ళినా కూడా ఇలాంటి ఫుట్ ప్రింట్స్తో చాలా తక్కువ కనిపించాయి. అండ్ దాని కింద వచ్చేసేసి బటర్ఫ్లై షేప్లో ఉన్నాయి కొన్ని డోర్ మ్యాట్స్ వచ్చేసి. అండ్ ఇవేమో జస్ట్ సర్కిల్ లాగా ఉన్నాయన్నమాట ఈ మ్యాట్స్ అన్నిటికీ కూడా క్లాత్ అండ్ మెటీరియల్ అదంతా కూడా అసలు వంక పెట్టడానికి లేదు. 100కి 200% బాగున్నాయి. అండ్ లాంగ్ లాస్టింగ్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. నాకైతే మంచిగా అనిపించాయి. కానీ కొంచెం మాల్లో ఉంది కాబట్టి కాస్ట్ ఎక్కువేమో, ఇంకా మాల్లో ఎవరైనా అంతే కాస్ట్ చెప్తారు అని చెప్పేసి కాంప్రమైజ్ అవ్వాను. ఇంక ఇక్కడ లాస్ట్కి ఫైనల్గా మాకైతే బిల్ ఇచ్చారు. నేను కార్పెట్ ఎంత బరువు ఉంటుందో అని అనేసి అనుకున్నాను, మొయ్యలేనేమో అనుకున్నాను. కానీ అలా చాలా లైట్ వెయిట్గా ఉంది. కాకపోతే దానికి ఫ్లోర్ మీద వేసాక ఆ ఫ్రిక్షన్ వల్ల అతుక్కుంటుంది కాబట్టి తొందరగా మూమెంట్ ఉండదు అంతే తప్ప కార్పెట్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇక ఇంటికి వెళ్ళి ఇంట్లో వేస్తే ఎలా ఉంటుందో చూసేద్దాం, వచ్చేయండి. ఫైనల్లీ కొనేసామన్నమాట. ఇది ఆల్మోస్ట్ 1 year నుంచి పెండింగ్ అవుతూ వస్తున్న ప్రోడక్ట్. ఈ సోఫా కొన్నప్పుడు ఈ సోఫా చాలా లైట్ కలర్ చూడండి, ఆల్రెడీ మార్చిపోయింది. ఇక్కడికి చాలా కలర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇంత లైట్ కలర్ తీసుకునేటప్పుడే నేను చెప్పాను ఆయేష్కి, వద్దు ఇంత లైట్ కలర్ ఎంత మంచిగా మెయింటైన్ చేసినా పాడైపోతుంది అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఇల్లు పేరుకి అంటే అపార్ట్మెంట్ లోపల పైన ఉన్నప్పటికీ బాగా డస్ట్ వస్తుంది అనమాట. ఇల్లు ఎంత రోజు ఊడుస్తానో తుడుస్తాను నేను, అయినా డస్ట్ వస్తుంది. సో కాళ్ళకున్న మట్టంతా 99% పీపుల్, నాకు తప్పైతే కింద కమెంట్ చేయండి, ఇలా కూర్చోరు, ఖచ్చితంగా ఇలా కాలు పైకి లేపే కూర్చుంటారు. సో అలా కూర్చున్నప్పుడు ఇలా మొత్తం అంటే కాలుకున్న డస్ట్ అంతా సోఫాకి అంటిపోయేదన్నమాట, బాగా బ్లాక్గా అయిపోయింది. అలా బ్లాక్గా అవుతుంది అని చెప్పేసి లాస్ట్ ఒక 1 month బ్యాక్ ఏమో ఏం చేశానంటే ఈ కవర్స్ తీసుకున్నాను, ఈ సోఫా మీద వేసే కవర్స్. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇవి సోఫాకి సెట్ అవ్వలేదు అండ్ ఇంట్లో అంత మంచి లుక్ క్రియేట్ అవ్వట్లేదు. ఇంకా అప్పటికప్పుడు అట్లీస్ట్ సోఫాని కొన్ని రోజులన్నా కాపాడాలి అన్నట్టు ఏదో ఒకటి తీసుకున్నాను. బట్ దాంతో సాటిస్ఫాక్షన్ లేదు. అయితే ఇవాళ ఏఎంబీకి వెళ్ళాను. నేను ముందు వీడియో అంతా చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. వెళ్ళినప్పుడు అసలు ఇది ప్లాన్లోనే లేదు ఏఎంబీకి వెళ్ళినప్పుడు తీసుకోవాలి అని. ఆన్లైన్లో చూస్తూ ఉండే ఫ్లిప్కార్ట్లో మంచి కార్పెట్స్ ఏమన్నా ఉంటే కింద వేద్దాం. సో కార్పెట్ ఎందుకు తీసుకున్నాను అంటే యాక్చువల్గా 99% అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు ఎవ్వరింట్లో కార్పెట్స్ ఉండవు. నేనెందుకు తీసుకున్నానంటే ఈ కాలుకు ఉండే డస్ట్ ఇక్కడ కింద కార్పెట్ వేస్తే అట్లీస్ట్ కార్పెట్కి తుడిచి చేయొచ్చు, ఉన్న డస్ట్ అంతా తుడిచేసి మనం పైకి ఎక్కామనుకో అప్పుడు అంతగా మట్టి అవ్వదేమో అన్న ఫీలింగ్తో తీసుకున్నాను. చూడాలి కార్పెట్ ఎంతవరకు యూజ్ అవుతుందో, ఇంకొంచెం మంచి లుక్ కూడా క్రియేట్ అవుతుంది ఇంటికి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే మనం ఏం కొన్నాం ఏంటి అని చెప్పేసి చూసేద్దాం. ఇది ఒక కైండ్ ఆఫ్ అన్బాక్సింగ్ అనుకోండి. నేను ఈ కార్పెట్స్ ఆన్లైన్లో చూసినప్పుడు లేకపోతే ఇప్పుడు షాప్లో చూసినప్పుడు కూడా నేను ఏమనుకున్నా అంటే చాలా బరువు ఉంటాయేమో ఇవి, మనం మొయ్యలేమో అని అనేసి అనుకున్నా. కానీ అలా ఏమీ లేదు, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. మేమిద్దరం బైక్ మీద వెళ్ళొచ్చాము, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నేనే మోసాను దీన్ని. ఈజీగా మనం క్యారీ చేయొచ్చు అనమాట, అంటే వాష్ చేసుకోవచ్చు. ఇది కార్పెట్
సో ఇప్పుడు మనం దీన్ని కింద సెట్ చేయాలి. అంటే అన్ప్లాన్డ్ అయినా కూడా ఎలా తీసుకున్నానంటే చెప్తాను. ఆన్లైన్లో కార్పెట్లు వెతుకుతున్నాను అని చెప్పాను కదా, వెతికేటప్పుడే నేను ఆల్రెడీ ఇప్పటికీ ఒక 100 సార్లు కొలుచుంటా ఈ సైజ్ ఎంత ఉంటుంది కింద, అంటే హైట్, ఇది లెంత్ అండ్ విడ్త్ ఎంత ఉంటుంది అని ఒక 100 సార్లు కొలుచుంటాను. అందుకే ఇలా వెళ్ళగానే అలా సైజ్ దొరికింది అక్కడ. ఆయన అంకుల్ని ఫస్ట్ కార్పెట్ చూడగానే ఎంత సైజ్ ఉంటుంది అని అనేసి అలా అడిగితే 6x4 అన్నాడు. మాకు పర్ఫెక్ట్ సైజ్ అనమాట. ఆన్లైన్లో దొరకట్లేదు 6x4, ఉంటే 3x5 లేకపోతే 2x6 అలా ఉంటున్నాయి. ఇంకా మనకి కావాల్సిన సైజ్ దొరికింది కదా అని చెప్పేసి కొంచెం కూడా ఆలోచించకుండా తీసేసుకున్నాము. కానీ ఇప్పుడు తీసుకున్నాక ఏమనిపిస్తుంది అంటే ఈ కార్పెట్ ని మనం మెయింటైన్ చేయలేస్తామా చేయలేమా అని చెప్పి అదొక డౌట్. వచ్చింది. సో ఇదన్నమాట, ఇద్దరం కలిసి సెట్ చేసాము. అందుకే మధ్యలో చిన్న గ్యాప్. ఇది ఫైనల్లీ సెట్ చేసాము. సో అంటే మాకు బ్లాక్ మార్బుల్స్ ఉన్నాయి కాబట్టి కింద ఇలా గ్రే అండ్ వైట్ షేడ్ లో ఉన్నదైతే కొంచెం కనిపిస్తుంది వేసినట్టు అని చెప్పేసి ఇది తీసుకున్నాము. అండ్ పైన సోఫాస్ కూడా ఎలాగో సేమ్ కలర్ ఉన్నాయి కాబట్టి సెట్ అవుతుంది అని చెప్పి ఇలా సెట్ చేసాము. సో ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి. అసలు ఈ సోఫా దూలకు తీసుకున్నామా, నిజంగా అవసరమా లేదా అని కూడా కమెంట్ చేయండి. నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చూసినా కూడా మీరు దూలకే తీసుకున్నారా అని చెప్తారేమో. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ సోఫా ఎలా అనిపించింది అండ్ కింద కార్పెట్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే కార్పెట్ ఐడియా నాది కాదు, రాయేష్ది. ఖచ్చితంగా కార్పెట్ ఉండాలి, కార్పెట్ ఉండాలి ఉండాలి అని నాతో ఫైట్ చేసి మరీ తీసుకున్నాడు ఈ కార్పెట్. ఇంట్లో లుక్ ఏమన్నా చేంజ్ అయిందా లేదా, అసలు ఈ ఏరియా కొంచెం పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోనికా రాయేష్ వ్లాగ్స్.